హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అనేక అనుమానాల మధ్య పోస్ట్ మార్టం జరిగినటువంటి ప్రవీణ్ పొగడాల మృతదేహాన్ని హైదరాబాద్కి తరలించారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఎస్పీ గారు మాట్లాడుతూ పూర్తిగా ఆ కేస్ స్టడీకి సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది. అసలు ఆ ప్రవీణ్ గారిని ఎలా గుర్తించారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపైన ఆయన పూర్తి స్థాయిలో క్లారిటీగా మాట్లాడటం జరిగింది. అయితే ప్రవీణ్ గారు అక్కడ పడినట్లు అటుగా వెళ్తున్న వాళ్ళ ఎస్ఐకి ఎవరో చెప్పారని, ఆ ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవడానికి తన ఫోన్ని తీసుకొని అన్లాక్ చేసి లాస్ట్‌గా కాల్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకున్నారని, ఆ తర్వాత ప్రవీణ్ పగడాల గురించి పూర్తిగా తెలిసిన తర్వాత విఆర్ఓని తీసుకొచ్చి పంచనామా అవన్నీ చేయించి ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని తరలించి హాస్పిటల్‌కి తీసుకొచ్చినట్టుగా ఆయన వివరిస్తూ, ఏ టోల్ ప్లాజాల దగ్గర ఎలా తను క్రాస్ చేశాడు. తను ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని చెప్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో తను పడిన తర్వాత ఒక మట్టి దారుణంగా లేవటం జరిగింది. అసలు అంత మట్టి లేవడానికి గల కారణం ఏంటి? ఇలా దీనికి ఎవరైనా పాల్పడ్డారా? లేదంటే ఇది కేవలం ఆయన కంట్రోల్ తప్పి వెళ్ళి పడిపోయారా అన్న విషయాలు పూర్తిగా తెలవవలసిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ పూర్తి వివరాలు మనకి సీసీటీవీ ఫుటేజ్‌లు 2, 3 చూపించినప్పటికీ అందుట్లో ఎటువంటి క్లారిటీ రాలేదు. ఆయన జస్ట్ టోల్ ప్లాజాలు క్రాస్ చేయడం, హెడ్‌లైట్ లేకుండా కేవలం ఇండికేటర్‌తోనే తను జర్నీ కొనసాగించడం మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడైతే పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ కావాలన్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు యాక్సిడెంటా మరి ఎలా కంట్రోల్ తప్పారో తెలియని టైంలోనే అక్కడ రోడ్ అవతల పడగానే మట్టి దారుణంగా లేవటం, పొగ అని చెప్తున్నారు. పొగ లేవటం అదంతా గమనించడం జరుగుతుంది. అయితే పోలీసులు ప్రాథమికంగా ఎటువంటి అనుమానాలు లేవని, ఇది కేవలం యాక్సిడెంటే అని, ముందు వెళ్ళిన వాహనాలను, వెనక వెళ్ళిన వాహనాల్ని అతన్ని ఎవరైనా ఫాలో చేశారా? ఎక్కడి నుంచి ఫాలో చేశారు? అసలు తను అటువైపుగా ఎందుకొచ్చాడు? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికన్నా ముందు ఎటువంటి ప్రోపగాండాలు మీడియాలో చేయొద్దు అంటూ ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి విలేకరులు అడిగిన ప్రశ్న ఏంటంటే, అతని పైన వెహికల్ ఎందుకు పడింది అని అడిగారు. దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పారు. అక్కడ చెక్కల పైన రక్తం ఎలా ఉంది అని అడిగారు. దానికి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పారు. ఇలా ప్రతి దాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీముని డిప్లాయ్ చేసినట్టుగా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కొవ్వూరుకి సంబంధించినటువంటి డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారని తెలుస్తుంది. తన పేరు కూడా జోసఫ్ ఏదో చెప్పారు. ఓవరాల్ గా ఒక విషయం అయితే కన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం యాక్సిడెంట్ గానే పోలీసులు కంక్లూడ్ చేశారు. పోనీ రాబోయే రోజుల్లో ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది ఎవరికి తెలియని విషయం. అయినప్పటికీ కేఏ పాల్ గారు మాట్లాడుతూ ఒక పోస్టర్ ని మీడియాకి ఇలా చూపిస్తూ, ఇలా ఎవరైనా చనిపోతారా? అంటే ఎన్ఫీల్డ్ బండి ఆయన పైన పూర్తిగా పడిపోయింది. ఇలా ఎవరైనా చనిపోతారా? ఇది యాక్సిడెంట్ అవుతుందా? ప్రపంచంలో ఎవరి యాక్సిడెంట్ అని ఇలా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. తద్వారా తనకు అందిన సమాచారం మేరకైతే ఇది కేవలం హత్య మాత్రమే అని చెప్పి ఆయన ఘాటుగా చెప్తూ ఉన్నారు. దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? తెలియకుండానే నిన్నటి నుంచి ఇలా తిప్పుతూ ఉన్నారా? నన్నే మోసం చేశారు లోపలికి వెళ్లకుండా, పోస్ట్ మార్టం చేయాలనుకున్న సీనియర్ డాక్టర్ గారు రాలేదు అని ఇలా చాలా విషయాలు ఆయన అడుగుతూనే తన శక్తితో శపిస్తానని 72 అవర్స్ అయితే టైం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని. ఇటు కేఏ పాల్ గారు చెప్పడం జరుగుతుంది, ఇది కేవలం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, ఇది మర్డర్ అనేది తెలియదు అనేసి. ఓవరాల్ గా అనేక అనుమానాల మధ్య ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం అయితే జరిగింది. తనని పోలీసులు కుటుంబానికి ఇచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు, నిజంగానే అది ఏంటి అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే తేలవలసి ఉంది. సో వేచి చూద్దాం. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. తను కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశాం. కొవ్వూరు డిఎస్పీ రేంజ్ ఆఫీసర్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని, 100% న్యాయం జరిగేలాగా చూస్తానంటూ తను కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని సందేహాలు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని అనుమానాల మధ్యలో ప్రవీణ్ గారు స్వర్గస్థులయ్యారు. చూద్దాం తనకి న్యాయం జరుగుతుందా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.